మిడిల్ క్లాస్ మెలోడీస్ లో కూడా చేశారు కదా. ఒక్క నాకు ఆర్ఎంపీ డాక్టర్ వేషం చేశాను అంతే. అవును, నాన్నగారు చేసిన సినిమాల్లో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ కావచ్చు, లేదా బాగా నచ్చిన సినిమా అసలు మిడిల్ క్లాస్ మెలోడీస్ అనేది చాలా బాగా కనెక్ట్ అయ్యే ఫిల్మ్. బికాస్ ముఖ్యంగా ఆయన క్యారెక్టర్, ఆ తండ్రి కొడుకుల మధ్యలో ఉండే సంబంధం అనేది చాలా మందికి రిలేటబుల్. నా ఫ్రెండ్స్ కానీ బ్రదర్స్ కానీ చాలా మంది రిలేట్ అవుతూ ఉంటారు. అండ్ అందులోనే మీరు కూడా వర్క్ చేయడం అదే సినిమాలో అంటే అదే నేను చేయాల్సి రావడానికి కారణం ఏంటి, అసలు ఆ సినిమా మా ఊరు రావడానికి కారణం దాంట్లో ఆనంద్కి మదర్గా చేసిన ఆవిడ సురభి ప్రభావతి గారు. ఓకే. అది మా గ్రామం వచ్చి షూట్ చేసుకునే పరిస్థితి ఆవిడ వల్లే వచ్చింది. అలాగే దాంట్లో రంగస్థల కళాకారులు ఎక్కువ ఉండడానికి కారణము ఆవిడే. ఎందుకంటే అప్పుడు విజయ్ గారిని అప్రోచ్ అయితే మనకి చాలామంది ఆర్టిస్టులు తెలుస్తారండి అని ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్పడంతో వినోద్ గారు వాళ్ళందరూ, నేటివ్ ఆఫ్ గుంటూరు అయినా వినోద్ గారిది, అలా ఎక్కువ కలిసాం. ఆ సినిమాలో కరెక్ట్గా ఆర్ఎంపీ వేషం మీరు చేతురు కానండి అంటే, సార్ లొకేషన్లో నేనైనా చూస్తూ ఊళ్ళో షూటింగ్లో దగ్గర నేను తోడుంటూ వేషం చేసి కక్కుర్తి పడ్డాడు అంటారు సార్. వద్దు సార్, నేనేదో నాది చేసుకుంటున్నాను, నన్ను వదిలేయండి అన్న. బలవంత పెట్టారు, అయినా వదిలేసేయండి అన్నాను, వదిలేశారు. కరెక్ట్గా మేము డిస్పెన్సరీ పర్మిషన్ తీసుకున్న రోజున రావాల్సిన ఆర్టిస్ట్ ఆగిపోయాడు. వాళ్ళు వేరే అతను అనుకున్నారు, ఆగిపోయాడు. అప్పుడు అక్కడే ఉన్న నేను ఇక నన్ను తప్పదన్నారు, ఇంక చేసేది లేక చేసేసాను. అంతేగాని పాప నన్ను ఇబ్బంది పెట్టాలని కాదు వాళ్ళు, నేను కూడా ఆ రోజు చెయ్యాలన్న దీంట్లో లేను. కానీ అది ఉపయోగపడింది నాకు, ఆ వేషం కూడా ఉపయోగపడింది. నాన్నగారి రెప్యుటేషన్ ఎప్పుడైనా మీకు హెల్ప్ అయిందా, మీకు అవకాశాలు రావడానికి? ముందు చాలామందికి తెలియదమ్మా, రమణ గారు అబ్బాయి విజయ్ ఇద్దరు ఆర్టిస్టులు అన్న విషయం సినిమా ఇండస్ట్రీలో 95% తెలియదు. సెట్లోకి వెళ్ళిన తర్వాత, లేకపోతే నేమ్ చార్ట్లో ఏదైనా గోపరాజు అనేది చూసిన తర్వాత కొంతమంది అడుగుతారు, గోపరాజు గారు ఆయన పెద్ద ఆయన ఏమవుతారు, మీ బ్రదరా అని అడుగుతారు. ఫాదరు, ఇద్దరు అన్నదమ్ములా ఉన్నారు కదండి అంటారు. ఈ విగ్రహాలు అలాంటివి అంటారు. అలా తప్పితే సాధ్యమైనంత వరకు పాప ఆయన ఎక్కడన్నా ఎవరన్నా అడిగితే కనుక మా అబ్బాయి కూడా ఆర్టిస్టే అని చెప్తారు, కానీ ఇవ్వండి అని ఆబ్లిగేషన్ ఆయన పెట్టరు. ఆయన షూట్ జరుగుతున్న సెట్లో కూడా పెద్దగా వెళ్ళను. నాన్నగారు ప్లే చేసిన క్యారెక్టర్స్లో మీకు బాగా నచ్చింది? నాకు మిడిల్ క్లాస్ మెలోడీస్ బాగా ఇష్టం, అలాగే రంగబలిలో క్యారెక్టర్ కూడా బాగా ఇష్టం. ఓకే. సో మీరు అప్కమింగ్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్లు కానీ ఇది ఇప్పటి వరకు చేసిన పాత్రల కన్నా ఒక కొత్త తరహా పాత్ర చేస్తున్నాను అనిపించిన క్యారెక్టర్ ఏదన్నా ఉందా? బృందా. ఏ క్యారెక్టర్ చేస్తున్నారు? నేను దాంట్లో సిఐ క్యారెక్టర్, నెగిటివ్ రోల్. నెగిటివ్ రోల్ సాల్మాన్ అని. ఆడియన్కి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటుంది, నా రూడ్నెస్ తెలుస్తూ ఉంటుంది. వితౌట్ మేకప్ చేసినప్పుడు సేమ్ ఇలాగే ఉంటాను యాజ్ ఇట్ ఈస్గా. బాగా చేయించుకున్నాడు సూర్య గారు, డైరెక్టర్ గారు. ఆ క్రెడిట్ ఏదైనా వస్తే ఆయనదే, మంది కాదు. తర్వాత నాకు బాగా ఇష్టమైనది ఇప్పుడు జై హేలో క్యారెక్టర్ కూడా బాగా ఇష్టం. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. సో మీకు నటన మీద సర్టన్ నాలెడ్జ్ ఉంది కాబట్టి అడుగుతున్నాను. సో కొంతమంది ఆర్టిస్టుల పేరు చెప్తాను, హీరోల పేర్లు చెప్తాను, వాళ్ళలో డిఫరెంట్గా అనిపించిన ప్రతిభ కానీ టాలెంట్ ఏమైనా ఉంటే చెప్పండి. ప్రయత్నిస్తాను. సో అల్లు అర్జున్ గారు అట్రాక్టివ్ ఆర్టిస్ట్. ఓకే, వాట్ అట్రాక్ట్స్ యూ మోర్? అంటే థియేటర్లో ఒక 1000 మంది చూస్తున్నాం అనుకోండి, మొదటివాడి ఫీలింగ్ ఏంటో 1000వాడి ఫీలింగ్ కూడా అదే. కరెక్ట్. యా, దానికి స్టైలిష్ స్టార్ అంటారు, కానీ నేనేమంటే ఎవరినైనా పట్టేసుకోగలడు అంటాను. సో రామ్ చరణ్ తేజ్ ఫుల్ మీల్స్ ఆర్టిస్ట్. ఓకే, అంటే క్యారెక్టర్లో కనుక నెంబర్ ఆఫ్ షేడ్స్ ఉంటే ఖచ్చితంగా ఇచ్చేయగలరు, అన్నీ ఇచ్చేయగలరు. ఒకటే సినిమాలో నెంబర్ ఆఫ్ షేడ్స్ ఉంటే అది చాలా బాగా చేయగలరు అని మీరు అంటున్నారు? 100%. ఓకే, ఇప్పటి వరకు అలాంటి క్యారెక్టర్ ఆయన చేయలేదు. అదే మనకి దీంట్లో చేశారు కదమ్మా, ట్రిపుల్ ఆర్లో రైట్. యా, ట్రిపుల్ ఆర్ చేశారు. ఆయన ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి మనం ఆయన ప్రూవ్డ్ ఆర్టిస్ట్ అని మనం చెప్పినా మనకు పేరు వస్తుంది, కానీ ఆయనకేం ఇబ్బంది లేదు. ఎన్టీఆర్ గారు బార్న్ ఆర్టిస్ట్, బర్నింగ్ ఆర్టిస్ట్. ఆయన టైమింగ్ వేరు, ఆయన డిక్షన్ వేరు, డెడికేషన్ వేరు, ఆయన డైలాగ్ డెలివరీ వేరు, ఆ పంజా వేరు. అంతే. త్రిష గారు కమిట్మెంట్ ఆర్టిస్ట్. మంచి నటీమణులు, జాతీయ అవార్డు తీసుకున్న వాళ్ళ గురించి చెప్పే స్థాయి కరెక్ట్గా అయితే లేదు. మీరు అడిగిన వాళ్ళతో కొంతమంది నాకు బాగా ఇష్టం కాబట్టి చెప్పగలిగాను, కొంతమందితో చేస్తున్నాను కాబట్టి చెప్పగలిగాను. కృతి శెట్టితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది?
కృతి శెట్టి అంటే నేను ఇది చేసింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి గురించి చెప్తా. మీకు చెప్పాలి. దాంట్లో అంటే కాంబినేషన్ తక్కువే కానీ క్యూట్ ఆర్టిస్ట్. క్యూట్ ఆర్టిస్ట్. అంటే ఓకే లిటిల్ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగుంటాయి. ఓకే శ్రీలీల. ఎనర్జీ, ఫుల్ ఎనర్జీ, ఓకే ఆడియన్ ఆర్టిస్ట్. ఓకే ఆడియన్స్కి ఎప్పుడు కావాల్సిన మంచి జోష్ కావాలి. అవును అవును 100% ఇస్తుంది అమ్మాయి. ఓకే ఆడియన్స్ కి కావాల్సిన ఆర్టిస్ట్. ఓకే అండ్ రామ్ పోతినేని గారు. రామ్ పోతినేని గారు కూడా మేల్స్లో ఫుల్ ఎనర్జీ ఆర్టిస్ట్. ఆయన అంతే, అదొక కిక్ అంతే. ఎప్పుడైనా పూరి జగన్నాథ్ గారిని కలవటం జరిగింది? లేదమ్మా, అదొక్కటి మిగిలిపోయింది. ఓకే ఇంకా కొంత ఏదన్నా చేయాల్సిన పని ఉంది, అది చేసిన తర్వాత ధైర్యం చేస్తా ఆయన దగ్గర. ఓకే ఎందుకంటే ఆయన దగ్గర చేయాలని కొంత కావాలి, మనకే కొంత కావాలి ఇంకా మెటీరియల్. ఆ మెటీరియల్ ఇంకొంచెం వచ్చిందని నాకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అంటే అడుగు. ఎలాంటి మెటీరియల్ కావాలని మీ ఉద్దేశం? కంప్లీట్ న్యాచురల్ మెటీరియల్ కావాలి. ఓకే ఓకే కంప్లీట్ న్యాచురల్ ఉండాలి. స్పాంటనైజ్ సీన్ని అడాప్ట్ చేసుకోవటం కానీ అవి కావాలి. ఓకే కంప్లీట్ న్యాచురల్ గా ఉండాలి, అట్ ద సేమ్ టైం స్పాంటేనియస్ గా ఉండాలి. కనెక్ట్ అవ్వాలి. ఇలా ఈ రెండు కలిసిన యాక్టర్ ఎవరని మీరు ఫీల్ అవుతారు? సునీల్ గారు, ఓకే ప్రకాష్ రాజ్ గారు, రావు రమేష్ గారు. సునీల్ గారు కమీడియన్ గా స్టార్ట్ చేసి హీరోగా అయ్యి మళ్ళీ ఇప్పుడు మంచి పాత్రలు చేస్తూ ఉన్నారు. ఆయన మళ్ళీ హీరోగా అయితే బాగుంటుంది అనేది అనిపించిందా ఎప్పుడైనా? ఎందుకంటే ఆల్రెడీ ఒక ప్రయత్నం చేశారు కాబట్టి. అసలు ఎవరి కమేడియన్ కామెడీలో ప్రూవ్ చేసుకున్న వారు ఎవరైనా సరే ఏ వేషానైనా చేసేయగలరు. ఆల్రౌండర్ కమేడియన్, ఆల్రౌండర్. అదే లాంగ్వేజెస్ లో ఆఫర్స్ వచ్చాయా సార్? లేదమ్మా, ఈ మధ్య అక్కడ ఆర్టిస్టులు ఇక్కడ ఆర్టిస్టులు అక్కడ వెళ్ళడం అంటే మనం అంత ఎదగలేదు ఇంకా. నేను కిందే ఉన్నాను. తప్పకుండా సార్, ఆ రోజులు కూడా రావాలి. వేరే లాంగ్వేజెస్ లో కూడా మీరు తెలుగు ఇండస్ట్రీ ప్రతిభను అక్కడ కూడా చాటాలని కొంచెం పట్టు కావాలమ్మా మాండలికాల మీద, ఇతర భాష మీద. ఇది తక్కువ చదువుకున్నందువల్ల వచ్చిన ఇబ్బందిగానే నేను గమనించుకున్నాను. సరే ఇప్పుడు దాని మీద ఇంకా ప్రాక్టికల్గా నేర్చుకోవాల్సిందే కానీ చదువుకొని థియరీ ప్రకారం నేర్చుకునే స్థితి లేదు. కానీ నటుడన్న ప్రతివాడికి ఇతర భాషలు అనగా నీ చుట్టూ ఉన్న వాటిలో కనీసం ఒకటి రెండింటి మీద టచ్ ఉండకపోతే ఎదుగుదల కష్టం అవుతుంది, ఖాయం. ఇది అనుభవంతో మనస్ఫూర్తిగా చెప్తున్న మాట. అలాగే నువ్వు ఎంత నటుడివైనా అవసరమైన మాండలికాన్ని నువ్వు చెప్పలేనప్పుడు వేస్ట్. ఇప్పుడు కొన్ని మాండలికాలు ఉన్నాయి, నా వల్ల కాదు, నేను ముందు చెప్పేసి వచ్చేస్తాను. ఆ రోజు తలదించుకొని వస్తాను అనుకుంటాను, ఇది నా ఓటమి అనుకుంటూ వస్తాను. ఇప్పుడు మనం ఒక రంగంలో మంచి స్థానం సంపాదించుకున్న తర్వాత మన పిల్లలు కూడా అదే రంగంలో ఉండాలనుకుంటాం. సో మీ తర్వాతి తరం కూడా ఇండస్ట్రీలో లేదా నాటకాల్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? ఆ అదృష్టం భగవంతుడు నాకు ఇవ్వలేదమ్మా, మా నాన్నకి ఇచ్చాడు. నాకు ఎందుకు ఇవ్వలేదంటే ఆడపిల్ల ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెస్తే ఈ లోపు తెచ్చి ఉండాలి నేను. ఇక్కడి నుంచి ఇక చదువు తర్వాత కొంచెం పెద్దదవటం, ఉద్యోగం, పెళ్ళి అవి ఉంటాయి కాబట్టి అవకాశం ఛాన్స్ లేదు, తక్కువ ఛాన్స్. బాబు 10 years వాడికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, దాంతో ఈ సైడ్ అతను నేను ఇచ్చేయలేను. కాబట్టి ఈ జన్మకు అదృష్టం లేదు.